హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషో నుంచి లంగా ఓణి తెప్పించాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కింద మీషో నుంచి లంగా ఓణి తెప్పించాను అనేసి. దాన్ని ఇప్పుడు మోడలింగ్ చేస్తున్నాను. నేను లంగా ఓణి స్టిచ్ కాకుండా లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా పట్టి, జిప్, లైనింగ్ క్లాత్ మొత్తం సపరేట్ చేసేసి మనం విస్ట్ రౌండ్ మెజర్మెంట్ బట్టి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత పైన పార్ట్లో ఈ విధంగా నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ నెక్ తీసుకున్నాను, బ్యాక్ వచ్చేసి రౌండ్ తీసుకున్నాను ఈ విధంగా. తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ క్లాత్ నేను అటాచ్ చేయలేదు. మీరు పర్చేస్ చేయాలనుకుంటే లాస్ట్ వీడియోలో మీకు QR కోడ్ ఇచ్చినాను చూడండి, షార్ట్స్లో ఉంటుంది. ఇదైతే క్లాత్ అయితే చాలా బాగుంది. నేను పైన దానికి మాత్రమే లైనింగ్ క్లాత్ వాడాను, కింద దానికి వాళ్ళే లైనింగ్ క్లాత్ ఇచ్చారండి, దాన్నే యూజ్ చేసుకున్నాను. నేను ఎక్స్ట్రా ఏం లైనింగ్ క్లాత్ పర్చేస్ చేయలేదు. ఈ విధంగా స్టిచ్ చేశాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. తర్వాత నేను షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఫిట్ చేస్తున్నానండి. ఎల్బో హ్యాండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ ఫిట్ చేసుకుంటున్నాను, స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ దానికి మనం ఒక సైడ్ స్టిచ్ చేసుకొని మనం ఎప్పుడైతే విస్ట్ రౌండ్ బట్టి మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, దాన్ని సెట్ చేసుకోవాలి. నేను కొద్దిగా మోడిఫికేషన్ చేశానండి. నేను కొద్దిగా ఆలియా కట్ అనేది ఇచ్చాను, ప్లెయిన్ కాకుండా. బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ డిజైన్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది క్లాత్ అనేది, లెంత్ కూడా చాలా బాగా సరిపోతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.